జగన్ నిర్వహిస్తున్న ప్రతి సభకి అనూహ్య స్పందన లభిస్తుంది. మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది మహిళా నేతలు అలాగే మన మేయర్ స్రవంతి ఉన్నారు. ఒకసారి మేయర్ మేడంతో మాట్లాడదాం. మేడం, ఎలా ఉంది స్పందన, ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చూసుకుంటే హైవే దగ్గర అంతా కూడా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఎంత ఆతృతగా వచ్చినారో అందరూ కూడా చూస్తారు. మేమంతా సిద్ధం అనడానికి ఇదే నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు కావలో జరిగిపోతున్నటువంటి ప్రోగ్రాంకి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎంత ఎత్తున జనాలు వస్తారన్నది దీనికే నిదర్శనం. అంటే స్వాగత పాయింట్ దగ్గర ఇంతమంది ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయం వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ గతంలో ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కుట్రపూర్వకంగా వాలంటీర్లని ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా పెన్షన్ ఇవ్వకుండా ఆపించడం జరిగింది. ఆ రోజు చూసుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా వృద్ధులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎంత బాధపడ్డారో, వారికంతా కూడా ఆరోగ్యం బాగుండదు కానీ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది ఆరోగ్యం కూడా బాగాలేని వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? ఒక మంచి కార్యక్రమాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేక కుట్రపూర్వకంగా కంప్లైంట్లు, కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని ఆపించారు. అవ్వాతాతలకు కానీ ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేస్తూ, మరెన్నో సంక్షేమ పథకాలు కూడా పొందడానికి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరెన్నో సంక్షేమ పథకాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, ఈరోజు మేము మా నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అవుతుందని కాబట్టి మా నెల్లూరు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, వారికి స్వాగతం పలకాలి అని. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మనం ఎట్లా రాజకీయాల్లో ప్రధానంగా జగన్ ఒక ట్రెండ్ సెట్టర్, ఎక్కువగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు? మహిళలకి ఈ రోజుల్లో ఇళ్లలో కూడా ప్రాధాన్యత రోజుల్ని మనం చూసాం. ఈ రోజుల్లో జగనన్న ఇచ్చే ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వలేదు, ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఆడళ్ళకి ఓటు హక్కే ఉంటేనే వాళ్ళకి విలువ ఇచ్చే కాలంలో ఓటు హక్కు ఉన్నా లేకున్నా కడుపులో ఉండే బిడ్డతో పాటు ఆలోచించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళినా కూడా ఎందుకమ్మా మీరు వస్తున్నారు, ఆయన్ని తిన్నామమ్మా, మాకు విశ్వాసం ఉంది, మీకే ఓటేసేది అని చెప్తున్నారు. ఇటు మైనారిటీలు తీసుకున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలు తీసుకున్నా ఎవరైనా కూడా జగనన్నకి మీ వెంట మేము ఉన్నామంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, ఎలాంటి వాళ్ళైనా కూడా ఆరోగ్యశ్రీ కార్డులలో లబ్ధి పొందిన వాళ్ళందరూ ఏకధాటిగా జగనన్నే కావాలి, మీరు ఎండలో ఎందుకు తిరుగుతున్నారు, మీకే వేసేది పోండి అని చెప్పే రోజుల్ని మనం ఫస్ట్ టైం చరిత్రలో చూస్తున్నాం. మీరేం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థని ప్రజలకి కుట్రపూరితంగా చంద్రబాబు దూరం చేశారు. సో ఈ మధ్య కాలంలో సచివాలయాలకి వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన ఏం చెప్తారు? 100% ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి చర్యలు మనకి ఆంధ్ర రాష్ట్ర, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొత్త ఏం కాదు. నాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన రోజు నుంచి అనేక వెన్నుపోట్లు. ఈరోజు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వాలంటీర్లు వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆయన అనునయులు ఇచ్చిన మాట వాస్తవం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా వెన్నుపోటు పడచడం, మీకు ధైర్యం ఉంటే వాలంటీర్లు వద్దు అని చెప్పి నేరుగా చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళ అనునయుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని చెప్పి వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తరలి రావడం, వారిలో ఉన్నటువంటి అభిమానాన్ని చూస్తూ ఉంటే, వారిలో పరవళ్ళు తొక్కుతున్నటువంటి అభిమానాన్ని చూస్తున్నటువంటి రాబోయే ఎన్నికల్లో 175కు 175 రావడం ఖాయం. ఈ రాష్ట్ర రాజకీయాలకే కాదు, ఈ దేశ రాజకీయాలకే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐకాన్గా, దశ దిశ నిర్దేశం చేయబోయే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవతరించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ అవ్వాతాతల ఉసురు తగలక మానదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఎస్సీ ఎస్టీల పైన చంద్రబాబు పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు? మీకు అందరికీ తెలుసు, గతంలో పాలించినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉండదు, ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ విధంగా ఉన్నాడు. ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదోడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇంటో మూడులో తిరుగుతున్న ఫ్యాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబంలో ఫ్యాన్ 5లో తిరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాడు. ప్రతి ఎస్సీ బాగున్నాడు, ప్రతి ఎస్టీ బాగున్నాడు, ప్రతి బీసీ బాగున్నాడు, ప్రతి మైనార్టీ బాగున్నాడు. అటువంటి నాయకుడు కావాలని చెప్పి పేద ప్రజలు తప్పిస్తూ ఉన్నారు. ఆయన మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 43 సంక్షేమ పథకాలు పెడితే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 93 సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ఇటువంటి నాయకుడు మనం పోగొట్టుకుంటే ఈ రాష్ట్రం చీకటైపోద్ది. మన బతుకులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బతుకులు చీకటైపోతాయని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి ఇంట్లో కూడా సైలెంట్ ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చి బ్యాలెట్ ఓపెన్ అయితే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తారని కూడా ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు వెనకాల ఉన్నారో ఆయన బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత కళ్ళు తెరుచుకోవడానికి కూడా నేను తెలియపరుస్తున్నాను. మీరేం చెప్తారు? రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు, ఎవరు పక్క ఉన్నారు? రూరల్ నియోజకవర్గంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినే పరిస్థితిలో రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు లేరు. అలాగే ఒక ఎస్సీ ఎస్టీ కాదు, టోటల్గా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏకపక్షంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గుర్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా నేను ప్రతి పల్లెటూరు తిరిగాం. ఎక్కువగా జగనన్నకి పల్లె గ్రామంలో ఎక్కువ ఉంది, టౌన్లో లేదని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది అబద్ధం. ఎస్సీ ఎస్టీలు ఉన్న 100కి 70% ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి నెల్లూరు రూరల్లో ఎక్కువగా కూడా వైఎస్ జగన్ పార్టీకే ఉంది. ఏ గడప తొక్కినా, ఎక్కడ అడిగినా, ఏ తాతను అడిగినా, ఏ అవ్వను అడిగినా, ఏ చెల్లిని అడిగినా మేము జగన్ గారికే మా ఓటు ముద్ర. ఎక్కడ కూడా అభ్యర్థిని చూడట్లేదు. ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికే మా ఓటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మేము తింటున్నాం. ఆయన ఇచ్చినటువంటి అన్నం పెట్టినటువంటి చేయిని మేము నరికేదానికి సిద్ధంగా లేము. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటాం. మేము ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి నమ్మే పరిస్థితి లేవు. గతంలో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి మేనిఫెస్టోలో కొంచెం వచ్చినా ఆ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఒకటి కూడా మాకు ఇవ్వలేదు. అందులో ప్రధానంగా ఎత్తుకుంటే రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవి కూడా చేయలేదు. ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో మేము లేము. అలాగే చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీలు కుటుంబంలో ఎవరైనా పుడతారా అని చెప్పి అడిగారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఎస్సీలు ఎవరు పుట్టరు. కానీ మా ఓట్లకి మీకు కావాలా? రా చూసుకుందాం, మా ఓట్లు సత్తా ఏందో చూపిస్తాం. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ ఓట్లు 70% ఉన్నాయి. ఈ 70%లో ఉన్న ఓట్లు ఒక్కటంటే ఒక్కొక్కటి కూడా మీకు పడకుండా చూసుకునే బాధ్యత మాది, మా ఎస్సీ ఎస్టీలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి గెలిచి చూడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పి డిసైడ్ చేయడం ఈ ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో మొత్తంగా 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. చింతారెడ్డిపాలెం వద్ద ఒక జనసంద్రం కనిపిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. సో పబ్లిక్ అందరూ కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేమని చెప్తున్నాడు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ నుంచి కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ.